నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరమేశ్వరుని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువుల అందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలులు తెలియచేస్తున్నాను. మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. కార్తీక మాస శుభ సందర్భంలో మన ఛానల్లో శివభక్తాగ్రేశ్వరుల కథలు చెప్పుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు భగవాన్ శ్రీ రమణులు చదివినటువంటి ఏకైక పురాణం పెరియ పురాణం. ఆ పెరియ పురాణంలో నుంచి నాయనార్ల కథల్ని చెప్పుకుందామండి. ఈరోజు ఇద్దరు నాయనార్ల గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఈ పుస్తక రచయిత శ్రీ డాక్టర్ ముద్దాళి సుబ్బారావు గారు. ఈ సందర్భంగా కైలాసంలో వేంచేసి ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల దివ్య పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ మరి కథలోకి ప్రవేశిస్తానండి. ఇయల్పహ నాయనార్ అన్న భక్తాగ్రేశ్వరుని కథని మనం చెప్పుకోబోతున్నాం. ఒక గొప్ప తమిళ భక్తుడు ఇయల్పహ అను నామాంతరంలో శాశ్వత కీర్తి నొందాడు. ఏదైనను లేదనడు అను విశేషణముతో సుందరుడు అతనిని వర్ణించాడు. మహోన్నత ప్రవర్తనము గల ఈ భక్తుని జీవితమును సరళముగా, ఆకర్షణీయముగా, అర్థవంతమైన పద్యములతో షేక్కిళార్ చిత్రీకరించారు. ఒక దినము పరమశివుడు బ్రాహ్మణ వేషమున ఇయల్పహ నాయనార్ ముందు ప్రత్యక్షమాయను. నాయనార్ అతనికి పూజ్యభావంతో ఘన స్వాగతమనసంగెను. ఆ విప్పుడు శివభక్తులు ఏది కోరినను ప్రీతితో వసంగునని నా చెవిన పడినది. నేను కోరుదానిని నీవు తప్పక ఎత్తువనినా నేను దానిని నీకు చెప్పెదను అని అన్నారు. వెంటనే నాయనార్, స్వామి, నా కడ ఉన్నది ఏదైనను అది శివభక్తులదే, దీనిలో సంశయము లేదు అని బదులు పలకగానే ఆ బ్రాహ్మణుడు, నేను నీ ప్రియపత్నిని కోరి వచ్చితినని చాలా మృదువుగా చెప్పాను. నాయనార్ దిగ్భ్రాంతి చెందలేదు. తనకున్న దానినే అడిగినందులకు అదృష్టముగా భావించాను. తక్షణమే గుణవంతురాలు, ప్రియమైనది యగు తన భార్యతో గుమమునున్న అతిథికి ఆమె ఇత్తునన్న వాగ్దానమును చెప్పాను. ఒక క్షణము ఆమె నిశ్చేష్టయి వెంటనే అది దైవ పరీక్షయే అని గ్రహించాను. కావున ఆమె, ప్రాణనాథ, మీ ఆజ్ఞను శిరసావహించుట కంటే నాకు వేరొక ధర్మము గలదా అనెను. అట్లనుచు మొదట తన భర్తకు, తరువాత బ్రాహ్మణునికి నమస్కరించాను. భక్తుడు, ఓ మహాత్మా, మీ ఆదేశములు ఇంకేవియో తెలుపమనెను. అప్పుడు ప్రతిగ్రహీత, ఇంత మాత్రమే. ఈ బహుమతిని నీ దగ్గర నుండి పొందినందులకు సహజముగా మీ బంధువులు కోపోద్రేకముతో నన్ను అడ్డగించవచ్చును. మమ్ము కాపాడ నీవు మా వెంట ఈ పురము దాటి సురక్షిత స్థలము చేరు వరకు తోడుగా రావలేను అని కోరాను. దానికి భక్తుడు, స్వామి, ఇది మీరు కోరిక ముందే నేను చేయవలసింది అన్నాను. మీరు కోరకముందే నేను ఈ పని చేసేదను అని అన్నారు నాయనారు. కత్తి మొదలగు సామాగ్రిని ఒక గుడ్డలో కట్టుకుని రక్షణార్థం వారి వెంట పోవ సిద్ధపడాను. అనుకున్నట్లే బంధువులందరూ ఈ సంఘటన తమ వంశమునకే అప్రతిష్టగా ఎంచి సంఘర్షణ కార్యమునకు దిగిరి. బ్రాహ్మణ స్వామి భయపడినట్లు కనబడెను. ఇయల్పహ నాయనారు బంధువులను నిరోధించును. కావున స్వామి శాంతముగా ఉండవలనని కీర్తనీయమైన ఆ యువతియు అనేను. అప్పుడు నాయనార్ కూడా
స్వామి నన్ను అనుగ్రహింపుడు, వారిని నాశమనర్చెదను అనేను. వారికి ఒక హెచ్చరికనిచ్చి మొండిగా నిలిచియున్న బంధువులందరినీ సంహరించాను. బ్రాహ్మణుని ఒక సురక్షిత స్థలమునకు చేర్చను. భక్తుని నిశ్చల మనస్సు ఎటువంటిదో చూడు. తన పూర్వపు సహధర్మచారిని జీవిత భాగస్వామి తన్ను శాశ్వతముగా వెళ్ళిపోచున్నదని ఒక్కసారి కూడా వెనుకకు చూడక అతడు వేగముగా ఇంటికి చేరాను. అతని సాధారణ సాహసమునకు మెచ్చి బ్రాహ్మణుడు నాయనార్ను తిరిగి రమ్మని పిలిచాను. ఇంకేదైనా కీడు రానున్నదేమో అని ఆశ్చర్యంతో నాయనార్ తిరిగి వెళ్ళగా బ్రాహ్మణుడు కానరాలేదు. తన భార్య ఒక్కతే నిలిచి ఉండెను. ఇదంతా పరమశివుడు ఉమాసహితముగా నందివాహనుడై కైలాసము నుండి నాయనార్ దంపతులకు దర్శనమిచ్చి వారిని మృతులైన వారి బంధువులతో కూడా కైలాసమునకు తీసుకుని వెళ్ళారు. ఎంత అదృష్టవంతులో ఆ పుణ్యాత్ములు. ఇదండి. ఇక ఇళయాన్ కూడి నాయనార్ అన్న భక్తుడి కథని మనం తెలుసుకుందాం. ఇళయాన్ కూడి అను గ్రామమున మారుడు అని ఒక భక్తుడుండెను. అతడు చిదంబర కనక సభలో తాండవమనరించు నటరాజేశ్వరుని భక్తులనందరినీ గౌరవించి తృప్తిగా ఆతిథ్యమిచ్చుట తన విధిగా భావించను. మొదట అతడు కుబేరునంతటి ధనవంతుడు. కాని అతనిని పరీక్షించుటకు పరమేశ్వరుడు అతని భాగ్యమునంతటినీ క్రమేణా క్షీణింపజొచ్చెను. తన సంపద తరిగిపోతున్నందుకు మారనాయనారు కృంగిపోలేదు. రుణమునర్చియో భక్తులకు ఆహారం ఇడుచుండెను. ఒకనాడు అర్ధరాత్రి వర్షము కురియుచుండగా శివుడే ఆకలిగొన్న శివభక్తునిగా మారయ్య నాయనార్కు ప్రత్యక్షమాయను. వెంటనే మారయ్య అతన్ని గౌరవంగా లోపలికి ఆహ్వానించి తడిసిన దేహమును తుడుచుకొనజేసి ఒకచోట కూర్చుండజేశాను. అతడు శీలవతియగు సహధర్మచారిణితో మనకు ఆహారం ఉండకపోవచ్చును, అయినప్పటికీ కూడా మన గౌరవ అతిథికి అన్నం పెట్టుటకు మార్గము వెదకవలేను అన్నప్పుడు ఇప్పుడు చేయవలసినది ఏమున్నది అని భార్య అడిగాను. దానికి అతని భార్య బయటకు వెళ్లి ప్రక్కవారిని ఎవరినైనా ఏదైనా అడుగుదలుచుకున్న చాలా ఆలస్యమైనది. మన పొలములో నేడు వడ్ల విత్తములు చల్లిరు కదా, అధిక వర్షము వలన అవి నీటిలో తేలి ఆడుతూ ఉండును. మీరు వారిని ప్రోగు చేసి తెచ్చినచో ఎట్లో వండెదను. దానిని మించిన దారి మరి ఒకటి నాకు కానరావడం లేదు అని బాధపడి పోయిన ద్రవ్యము మరలా లభించినట్లా తలంచి మారయ్య వెంటనే ఒక బుట్టను తీసుకొని హోరు వర్షములో గాఢాంధకారములో తడుముకొనుచూ వెళ్ళాను. పొలమునకు వెళ్లి ఆ చీకటిలో నీటిపై తేలిన వడ్ల గింజలను బుట్టలోనికి ఏరి ఇంటికి తిరిగి వచ్చాను. ఒక మగ అతిథి ఇంటిలో ఉన్నందున అతని భార్య లోపల ఉండక వాకిటి నిలబడి తన భర్త రాకకై ఆత్రతతో ఎదురు చూచుతూ ఉండెను. మారనాయనార్ గింజల గంపను భార్యకేయగానే ఆమె వారిని శుభ్రపరిచి వండుటకు తగినట్లు చేశాను. అప్పుడు ఒక కొత్త సమస్య ఏర్పడినది. కట్టెలు లేవు. నాయనార్ తన ఇంటి కప్పులోంచి ఒక వెదురు వాసమును కోసి ఆ సమస్యను తీర్చెను. ఆ సాధ్వి జాగ్రత్తగా బియ్యమును తయారు చేసి అన్నము వండాను. కాని అన్నము ఒక అనుపాకంలో వడ్డించవలను గదా. ఈ సంగతి తెలియజేయగానే నాయనారు పెరటిలోనికేగి సగమెదిగిన ఆకుకూర మొక్కలను పెళ్లగించుకొని తెచ్చాను. ఆ ఇల్లాలు ఆ ఆకుకూరలతో వివిధ వ్యంజనములను కొనర్చను. అంతయు సిద్ధము కాగానే ఆమె అతిథిని పిలువమనగా నాయనార్ అతిథిని సమీపించి మెల్లగా లేపుచూ, నా అజ్ఞానము నుండి నన్ను ఉద్ధరింపవచ్చినవో పరమాత్మ, మేమిచ్చు సామాన్య భోజనము స్వీకరించుటకు అనుగ్రహింపుడు అని ప్రార్థించాను. అప్పుడు దివ్య తేజమొకటి వెలిగెను. మారనాయనార్ దంపతులు ఆశ్చర్యముతో దానిని చూచుచుండగానే కైలాసము నుండి సతీ సమేతుడై నంది వాహనమునికి పరమేశ్వరుడు వారికి దర్శనమిచ్చి తన విధిని ఎంతో ఉత్తమముగా నెరవేర్చుటకు ప్రయత్నించిన భక్తునితో, భక్తాగ్రేశ్వర, అందరూ మెచ్చునట్లు నీవు నన్ను పూజించితివి. ఇప్పుడు మీరిద్దరూ నా నిలయమునకు వచ్చి కుబేరుడే మిమ్ము కొలుచుచుండ మీ సేవను మీరు కొనసాగించవచ్చును అని అనుగ్రహించను. మారనాయనార్ దంపతులు కైలాసమున శివసన్నిధి చేరిరి. ఎంతటి మహద్భాగ్యాన్ని స్వామి అనుగ్రహించారో మారనాయనార్ దంపతులకి. ఒక చిన్న నీతి కథ చెప్పుకుందామండి.
నారదుడు, ఇద్దరు యోగులు. భగవత్ సాక్షాత్కారం పొందవలేనని ఇద్దరు యోగులు తపస్సు చేయుచూ ఉండిరి. ఒకనాడు నారద మహర్షి వారి పర్ణశాల సమీపం నుండి పోవుచూ ఉండేను. అతనిని గాంచి యోగులలో ఒకడు, స్వామి, తాము వైకుంఠము నుండి వచ్చుచున్నారా అని ప్రశ్నించాను. నారదుడు, అవును అన. అతడు, అయినచో భగవంతుడు ఏమి చేయుచున్నాడో సెలవీయగలరా అనను. ఏనుగులను, లొట్టిపిట్టలను సూది బెజ్జము గుండా దూర్చుతూ క్రీడించుచున్నాడు. ఆ విధంగా నేను చూచి అని నారదుడు సమాధానమిచ్చాను. అది విని యోగి, దానిలో ఆశ్చర్యపడవలసినదేమిన్నది? భగవానునకు అసాధ్యము కార్యమంటూ ఏది ఉండదు కదా అని. కాని రెండవ వాడు ప్రతిఘటించను, వెర్రి మాట, అది అసంభవం. మీరు వైకుంఠమునకు పోనే లేదని దీనివల్ల రుజువవుతున్నది. అంతా మొదటివాడు భక్తుడు, శివాని నమ్మికను బోలు నమ్మిక గలవాడు కాబట్టి భగవానునకు సాధ్యము కానిదంటూ ఏదీ లేదు. వాని తత్వమును పూర్తిగా ఎవరు గ్రహింపగలరు? వాని మహిమను గూర్చి ఏమైనానూ పలకవచ్చునా అని ఆ మొదటి యోగి చెప్పి తన పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసములతో నారదుడు చెప్పినటువంటి ఆ మాటని నమ్మి తన రెండవ యోగికి చెప్పతొడగాను. ఎంతటి మహాత్ములు వాళ్ళు! నారద మహర్షి చెప్పింది సత్యం అని నమ్మినటువంటి ఆ మొదటి భక్తుడు ఎంతటి ధన్యాత్ముడు! మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల దివ్య పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ సెలవు తీసుకుంటానండి. ఉంటాను. నమస్కారం.